హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో గోరు చిక్కుడుకాయ ఫ్రై అనమాట. చిక్కుడుకాయలో 2 రకాలుంటాయి కదండీ! ఇది గోరు చిక్కుడుకాయతో ఫ్రై చేయబోతున్నాను. ఇది రసంలోకైనా, సాంబార్‌లోకైనా, నార్మల్‌గా అయినా చాలా బావుంటది. చపాతీకి కూడా చాలా బావుంటదనమాట. రైస్, చపాతీకి దేనికైనా బావుంటది. ఏ మసాలా యూజ్ చేయకుండా నేచురల్‌గా తయారు చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోలోకెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే న్యాచురల్‌గా ఫ్రెష్‌గా ఉన్న చిక్కుడుకాయలనైతే తీసేసుకున్నాను. వాటిలకి ముందు ఒక పొయ్యి మీద ఒక గిన్నెలో కొన్ని వేడి నీళ్ళు పెట్టేసుకోండి. ఎందుకంటే హాట్ వాటర్‌లో ఇవి చక్కగా మనం ఉడికించుకోవాలనమాట. అందుకని నేను గిన్నె పెట్టేసుకున్నాను. ఈ విధంగా కొన్ని నీళ్ళు పెట్టుకుని ఆ తర్వాత ఇది చక్కగా ఇంతింత చూపిస్తున్నారు కదా! ఈ విధంగా ముక్కలనేది కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఆ వాటర్‌లో వేసుకోండి. ఆ వాటర్‌లో మొత్తం ఆ పావు కిలో మొత్తం కోసుకోండి. చివర్లు ముందు వెనక మొత్తం కోసుకొని మధ్య భాగాన్ని చక్కగా 2 ముక్కలుగా చేసుకుని దీంట్లో వేసుకోండి. ఈలోపు ఉడుకుతదనమాట. అది పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసేసి పెట్టేసేయండి. వేడి నీళ్ళు కాగిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ ఏసుకోండి. ఎందుకంటే ముక్కలకి సాల్ట్ పట్టాలి కాబట్టి ముందుగా సాల్ట్ ఏసుకొని నేను 2 స్పూన్లు సాల్ట్ ఏసుకున్నాను. ఆ తర్వాత దీనికి ఫ్రైకి కావాల్సిన ఆనియన్‌లు ఒక ఉల్లిపాయలు ఒక బద్ద కోసుకోండి చాలు. 4 పచ్చిమిర్చి కోసుకోండి. ఆ తర్వాత ఇది ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఈ విధంగా ఉడుకుతదనమాట. కానీ పూర్తిగా ఉడికిపోయినట్టు కాదు. మీరు దించకండి. నేను సెకండ్ టైం మళ్ళా చూపిస్తాను చూడండి. అది ఏ విధంగా ఉడికిందనేది అప్పుడు తెలుస్తదనమాట. సెకండ్ టైం మళ్ళా చూపిస్తున్నా. ఇక ఇలాగా పూర్తిగా ఉడికిపోవాలి. నేను క్లారిటీగా మీకు చూపిస్తున్నా. ఈ విధంగా ముక్క ఉడికిపోవాలి. ముక్క ఉడకపోతే మనకి బాగోదు ఫ్రైలో. తినేటప్పుడు బాగోదనమాట. తర్వాత వచ్చేసి మనం ఫ్రైకి కావాల్సిన మీ ఇంట్లో వీలుగా ఉన్న గిన్నె పెట్టుకోండి. నాకు ఇది కంఫర్ట్ కాబట్టి నేను ఈ గిన్నె పెట్టుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి చిక్కుడుకాయ ముక్కలు ఉడికినాయి కదా! దీంట్లో కొంచెం కూడా తడి లేకుండా, నీరు లేకుండా చక్కగా ఒక జల్లెడి గిన్నో, లేదంటే హోల్స్ గిన్నో, లేదంటే ఇట్లా జాలి గాని ఏదో ఒకటి ఉంటది కదా! ఆ జాలి నేను ఎప్పుడు ఆ జాలీలోనే వేసుకుంటాను. వాటర్ అంతా చక్కగా కిందకి ఒడిగిపోయేలాగా అంటే ఒక్క చుక్క నీరు కూడా లేకుండా చక్కగా దాంట్లోకి నీరు మొత్తం పోయి ఓన్లీ ముక్కలు ఉండేలాగా దాంట్లోకి వేసుకోండి. నేను ఈ విధంగా వేసుకున్నాను. ఒక చేత్తో కెమెరా, ఒక చేత్తో ఫోన్ చూస్తున్నాను కాబట్టి అంత కింద పడి అట్లా వచ్చినాయనమాట. చక్కగా మొత్తం చిక్కుడుకాయ ముక్కలు దాంట్లో ఉండేలాగా ఉంటే నీరేమన్నా పోతదనమాట. ఒక 5 నిమిషాలు మనం ఇప్పుడు ఉల్లిపాయ తాలింపు పెట్టుకోవాలి గదా! నేను కావాల్సినవి చూపిస్తాను చూడండి. కొత్తిమీర, కరివేపాకు, అట్లానే ఆనియన్, పచ్చిమిర్చి, చిక్కుడుకాయలు. తాలింపు గింజలు గూడా కావాలి దీనికి. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకోండి. కళాయి పెట్టేసుకున్నారు కదా! దీంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ ఏసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదండి నేను. 2 అంటే 2 స్పూన్లు వేశాను. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేను ఫ్రై అయినా ముందు ఉడకబెట్టాం కాబట్టి అంత ఆయిల్ అవసరం లేదు. అందుకని చెప్పి నేను అంత ఆయిల్ ఎయలేదు. ఒక 2 స్పూన్లు ఆయిల్ ఏసుకున్నాను. క్లారిటీ కోసం నేను మళ్ళా మీకు చూపిస్తున్నాననమాట. ఆ తర్వాత సాయిపప్పు, జీలకర్ర, ఆహ్, పచ్చిశనగపప్పు, ఆవాలు ఇవన్నీ కలిపి నేను వేసుకున్నాను. ఆ తర్వాత ఆహ్, ఎండుమిర్చినును, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయ 4 రెమ్మలేసుకొని, ఆ తర్వాత ముందుగా మనం కోసి పెట్టుకున్నాం కదా! ఉల్లిపాయలు అవి తర్వాత వేయండండి. ముందుగా ఇది తాలింపు వేసుకోండి. ఆ తర్వాత నేను ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు మీకు చూపిస్తాను కదా! ఈ విధంగా ఏసుకున్న కొంచెం దూరం ఉండండి. తుల్లుతదనమాట. లేదా సిమ్‌లో అయినా పెట్టుకోండి. నేను హైలో పెట్టి ప్రాసెస్ అంతా చేస్తాననమాట. చక్కగా అదంతా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు తాలింపులో మగ్గడానికి నేను గరిటెతో అటు ఇటు తిప్పుతున్నాను. తిప్పుకోండి మంచిగా. ఆయిల్‌లో ఆనియన్ ముక్కలు గూడా చక్కగా మగ్గేలాగా అడుగంటకుండా సిమ్‌లో పెట్టుకొని చేసుకున్న ప్రాసెస్ పర్లేదు. చక్కగా చేసుకోవాలనమాట నిదానంగా ఓర్పుగా. తర్వాత ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత ఈ విధంగా అయితే ఉల్లిపాయ కొంచెం ఉడుకుతది. ఆ తర్వాత ముందుగా మనం నీరంతా ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలున్నాయి చూసారా? అవి దాంట్లో వేసేసుకోవాలి బాయిల్ చేసుకున్నయి. చక్కగా మళ్ళా ఆయిల్‌లో కలిసేలాగా ముక్కలు మొత్తం చక్కగా తిప్పండి. అటు ఇటు తిప్పుతా ఉండండనమాట. ఒక 5 మినిట్స్ అలా తిప్పుకోండి. తిప్పుతా ఉంటే ఏంటంటే ఆయిల్ మనకి ముక్క అనేది వాటర్ ఉంది కదండీ! ఆ వాటర్ మొత్తం మగ్గిపోతదనమాట. లేదంటే అట్లనే ఉంచితే కింద పట్టేసిద్ది. కొంచెం సాల్ట్ ఏసుకోండి. ఒక నేను ముందే సాల్ట్ ఏసాను కదా! అందుకే ఎక్కువేయలే. ఒక్క స్పూన్ సాల్ట్ ఏసాను. అది కూడా మళ్ళీ దాంట్లో మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉన్నాననమాట. ఎందుకు మీకు అన్ని సార్లు చెప్తున్నానంటే కలవాలి. ముక్క ఆయిల్‌లో మగ్గితేనే బావుంటది స్మెల్ రాకుండా. ఆ తర్వాత చిటికెడంత పసుపు వేసుకోండి. ఈ విధంగా ఎక్కువ వేసుకోకండి. మళ్ళా స్మెల్లొచ్చిద్ది. కొంచెం తక్కువ సరిపడంత పసుపు దాంట్లో వేసుకోండి. అంతే. దీంట్లో నేను ఎటువంటి మసాలా యూజ్ చేయలేదండి. నేచురల్‌గా చక్కగా పండిన కూరగాయలతో మంచిగా హెల్తీగా ఒక ముద్దైనా హెల్తీగా తినాలండి. టేస్టీగా తినాలి. చాలా మంచిగా నేచురల్‌గా అయితుంది చూసారా? చిక్కుడుకాయ ఉడకబెట్టకుండా కూడా చేసుకోవచ్చు. ఏంటంటే కానీ మంచిగా అనిపిచ్చదు. గడ్డిలా అనిపిచ్చిద్దనమాట మనకి. ఉడికితేనే ముక్క తినేటప్పుడు మనకి మంచిగా అనిపిచ్చిద్ది. అందుకే నేను ఉడికించే చేశాననమాట. విటమిన్స్ పోతాయి ఉడికిస్తే.
కానీ ఏం చేస్తామండి, తినేదైనా కొంచెం నోటికి రుచిగా తినాలి గదా! అందుకే అయినంత వరకు మనకు సాధ్యమైనంత వరకు చేశాను. అంతే నేచురల్‌గా దీంట్లో కొంచెం వెల్లుల్లిపాయలేసుకున్నా మంచిగా అనిపిచ్చిద్ది. ఒక కారం ఏసుకోండి. ఒక కారం నేను 2 స్పూన్ల కారం ఏసుకున్నాననమాట. పచ్చిమిర్చి అవి వేసుకున్నాగా సరిపోతది. మీకు ఇంకొంచెం కావాలన్నా ఓకే. తగ్గించుకోవాలన్నా కారం అంటే తక్కువ తినేవాళ్ళు తగ్గించుకొనేసుకున్న నో ప్రాబ్లమ్ అనమాట. అంతేనండి. టేస్టీగా, హెల్తీగా చుక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అయిపోద్ది. లాస్ట్‌లో దీనికి ఫైనల్ టచ్ కొత్తిమీరేసుకుంటే అంతేనండి. ఫైనల్ టచ్ అదిరిపోతది. నేచురల్‌గా తయారవుతది. ఏ సాంబార్‌లోకైనా, పప్పులోకైనా, చారులోకైనా చాలా బావుంటది. ఫ్రై చాలా మంచిగా వచ్చిద్ది. ఎటువంటి మసాలాలు లేకుండా టేస్టీగా, హెల్తీగా తినాలి అనమాట. ఏం చేసుకున్నా సరే కొద్దిగా చేసుకున్నా నోటికి రుచి అనిపించేలాగా తినండి. అంతేనండి. చిక్కుడుకాయ ఫ్రై చాలా సింపుల్. ఈ వీడియో నచ్చినట్టయితే గనక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు. మళ్ళొక వీడియోతో అనేది వచ్చేస్తాను. బాయ్ ఆల్.